స్కానింగ్ చేసినా ఏది చేసినా కూడా ఎక్స్రేలు తీసినా అన్నీ ఆయన సమక్షంలోనే తీసి ఆ రిపోర్ట్స్ ఆయన సమక్షంలోనే ఏముందన్నదే క్లియర్గా రాశారు. అందులో చాలా ఈ ఫిజికల్ అబ్యూస్ జరిగిందని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు క్లియర్గా. అదే సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది. ఇంత ఓపెన్గా ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో మీటింగుల్లో అయినా చెప్పాడు, ఇలాగ రఘురామకృష్ణరాజుని ఇలాగ గొడ్డుని బాదినట్టు బాదారు, ఎంపీ అని చెప్పి చూడకుండా కూడా ఆ బాదారు అని. కానీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మరి ఇప్పుడు దాకా ఇంకా విచారణ సాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీ వైపు ఉంటుందా, మీకు దక్కుతుందా అనేటువంటి నమ్మకం మీకుందా ఈ ప్రభుత్వాల మీద? అంటే నమ్మకం అయితే ఇంకా ఉంది. అంటే కోర్టు నుంచి మీకు అనుకూలంగా తీర్పు వస్తుందనా, లేకపోతే విచారణ మీకు అనుకూలంగా? కోర్టు నుంచి అంటే నాకు నిజంగా ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇప్పుడు సునీల్ నాయక్ యాంటిసిపేటరీ బెయిల్కి వచ్చాడు. సో దానికి ముందే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అన్నది అర్ధరహితం అని చెప్పి ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది. దాని మీద డెసిషన్ తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఎంగేజ్ చేసిన సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ ప్రభుత్వం సైడ్ నుంచి తప్పు లేకుండా ఎంగేజ్ చేశారు. 3 నెలల నుంచి నడుస్తూనే ఉందండి కోర్టులో. 2 సార్లు జడ్జిమెంట్ రిజర్వ్డ్, నేను ఇంకా రెడీ చేయలేదు జడ్జిమెంటు, నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, నాకు ఇంకా సమయం కావాలని చెప్పి జడ్జి మాట్లాడటం జరిగింది. 2 సార్లు వాయిదా వేసి 3వసారి రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్ అని చెప్పిన దాన్ని నేను మళ్ళీ వినాలి అని మళ్ళీ అదే న్యాయమూర్తి చెప్పడం జరిగింది. వినాలి అని ఒక